ప్రకాశం జిల్లా అద్దంకిలో ఓ బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ₹1,23,00,000 మోసపోయాడు. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్లో పనిచేసిన నాగేశ్వరరావు 2006లో రిటైర్ అయ్యారు. ఆయనకు 10 రోజుల క్రితం సైబర్ కేటుగాళ్ల నుంచి కాల్ వచ్చింది. మీ ఆధార్ కార్డుపై ముంబై కెనరా బ్యాంకులో ఖాతా తెరిచి హవాలా చేస్తున్నారని చెప్పడంతో నాగేశ్వరరావు దంపతులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని, ఇంట్లోనే ఉంటూ అన్ని వేళలా వీడియో కాల్లో ఉండాలని చెప్పారు. దాంతోపాటు నగదు చెల్లించాలని చెప్పడంతో ₹1,23,00,000 దుండగులకు ట్రాన్స్ఫర్ చేశారు. ఇళ్లు కూడా అమ్మి డబ్బులు చెల్లించాలంటంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. దగ్గర డబ్బులు మొత్తం ₹1,23,00,000 పే చేశాను. తర్వాత 30వ తారీఖు అప్పుడు ఈ ఇల్లు కూడా అమ్మి అది కూడా కట్టమన్నారు. నేను ఇల్లు అమ్మను, కట్టడానికి కుదరదు. అది 4 గంటలు టైం ఇచ్చారు, 4 రోజులు టైం ఇచ్చారు. 4 రోజుల్లో ఇల్లు ఎక్కడ, ఎవరు అమ్ముతారు, ఎట్లాగా ఉంటుంటారు, అది నేను అమ్మనని చెప్పాను. అమ్మనని చెప్పిన తర్వాత అయితే నేను ఫిజికల్ అరెస్ట్కి వస్తామన్నారు. సరే రండి, నేను చేయగలిగిందంటే ఏమీ లేదు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నానంటే నన్ను బెదిరించాడు. పోలీస్ స్టేషన్కి ఎలా వెళ్తావో అది అని. కానీ నేను కొద్దిగా ధైర్యం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తున్నాను. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను.